ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం డబ్బులు పడ్డాయని లబ్ధిదారుల్లో ఆనందాన్ని చూసి తట్టుకోలేని వైసీపీ బ్యాచ్ తప్పుడు ప్రచారాలు చేస్తుందని మంత్రులు మండిపడ్డారు. ఎంతో పారదర్శకంగా చిత్తశుద్ధితో తల్లికి వందనం అమలు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇచ్చిన హామీలను ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని నంద్యాలలో జరిగిన జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. తల్లికి వందనం దేశంలోనే అత్యుత్తమ పథకమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పిల్లలందరికీ డబ్బులు రావడంతో తల్లుల కళ్లల్లో ఆనందం కనబడుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఇవ్వాలని చెప్పి ఇవాళ 4 కంటే పైన ఉన్నటువంటి పిల్లలు ఉన్న వాళ్ళు 25,000 మంది ఉన్నారు. ఉదయం కూడా నేను చూశాను 12 మంది పిల్లలు ఉంటే 12 మంది పిల్లలకి ఇవాళ డబ్బులు ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు. అది ఇచ్చిన మాటకి కట్టుబడి చేసే ప్రభుత్వం. కష్టాలు వస్తాయి, మనందరికీ తెలుసు. 200 పెన్షన్ ఉంది 2014లో. ఆ రోజున 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేస్తే మళ్ళీ దాన్ని 2000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు. 3000 ఇస్తానని చెప్పి 2019 ఎన్నికల ముందు మాట చెప్పి మాట తప్పి 200 చొప్పున 5 సంవత్సరాలు పట్టింది 3000 చేయటానికి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 3000 నుంచి 4000 రూపాయలు చేసి ఇవాళ 34,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అవ్వ తాతలకు ఇస్తుంది కూటమి ప్రభుత్వం. ఇలా అన్ని వర్గాలకి వాళ్ళ జీవన స్థితిగతులని అధ్యయనం చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం, వాళ్ళని ఆర్థికంగా సహాయపడుతున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి కూడా ఇవాళ కార్యాచరణ తయారు చేస్తాం. ఇచ్చినటువంటి సూపర్ 6లో ప్రతి కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. కార్యకర్తలందరినీ కూడా ఒక్కటే కోరుతా ఉన్నా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఏ సూపర్ 6 పథకాలైతే మనం ఇస్తామని చెప్పామో ఆ సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా ఖచ్చితంగా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రోజు రాజకీయ లబ్ధి కోసం ఈ రోజు కుట్రలు పండుతా ఉంది వైఎస్ఆర్ పార్టీ. ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పెట్టే ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మన నాయకులకు కార్యకర్తలందరికీ ఒక్కటే విన్నపం, మనం చేసినటువంటి అభివృద్ధి, మనం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది.